అదేమన్నా ఉపాధి హామీ పథకం కనీసం 100 రోజులు మీకు సంవత్సరంలో కనీసం ప్రతి పేద కుటుంబానికి మేము హామీ ఇస్తున్నాము. ప్రతి పేద కుటుంబానికి కనీసం 100 రోజులు పని కల్పిస్తాము. ఎలాంటి పని చేస్తే మీకు గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మీరు ఆ కార్డు జాబ్ కార్డ్ అంటారు, స్మార్ట్ కార్డ్ అంటారు. అట్లాంటి కార్డులు ఇంకా కొద్దిగా రావాలి. అది ఇస్తే కూడా రాలేదు. నేను పంపించాను. ఆడినాము, మీరు రాలేదు. జాబ్ కార్డు ఉంటేనే నాకు కొంతమందికి పరిచయం రాలేదు. చాలా చాలా పరిచయం రాలేదు. అందుకే మందికి రాకుండా 30% వచ్చింది. 30% రాలేదు. మన దగ్గర రేషన్ కార్డు ఎన్నిసార్లు చెప్తే కూడా ఇంకా అక్కడ రాలేదు చెప్తుంది. మార్చిలో మళ్ళా ఇంకొక 2 వారాల్లో మళ్ళా నేను 2 వారాల్లో పని ఎందుకు మీ పేరు అయ్యాడికి ఎవరు కాలేదు అన్ని రాసి. అదే నేనేం చెప్పేది, మీరు అర్జీ ఇవ్వాలి. మీరు అర్జీ ఇవ్వకుండా పని అవ్వలేదు. అందరూ 20 ముక్కల దాకా వచ్చింది కదా. అర్జీ ఇచ్చినట్టు పరిష్కారం నా ఫోన్ నంబర్ కూడా రాసిస్తాను. పేపర్ అర్జీలు కూడా ఇచ్చాం సార్. అదే 2 నెలలు 3 నెలలు అయింది అర్జీలు ఇచ్చొచ్చారు. మనిషికి 300 ఖర్చు చేసుకొని ఊరికి వచ్చి ఊరుకున్నాం. విలేజ్ సెక్రటరీ దగ్గర సిద్ధన్న గారి దగ్గర మీరు మాట్లాడండి, సరేనా? ఇట్లా గౌని ప్రతాప్ రెడ్డి వచ్చినాడు, మాకు స్మార్ట్ కార్డ్ ఎందుకు రాలేదు, ఎందుకు తీసుకోలేదు మమ్మల్ని అడిగినాడు. మేము అర్జీ ఇచ్చిన ఓలేదు పని అని చెప్పినాడు. మేము కూడా గౌని ప్రతాప్ రెడ్డి గారికి అర్జీ ఇచ్చినాము. మీరు చేయకపోతే మీ పైన అధికారులతో చెప్పాల్సి వస్తుంది అని చెప్పండి. నేను నా ఫోన్ నెంబర్ రాలేదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గట్టిగా అడిగండి. ఫైడ్ ఇస్తే ఎంఆర్ఓ సార్ ఏం చేసిండు సార్ అక్కతో బీగ్ వేసుకుంటా పోండి మొదలు వెళ్ళిపోండి అంటాడు. మంది పైన అంటే ఇప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం అవ్వాలంటే ఒక్కొక్కరు పోయి అడిగితే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు ఎవరైనా. మీరు ఇంతమంది నిలబడినారు కదా, నేను చెప్పేది కొంచెం వినండి. ఇంతమంది నిలబడి అడుగుతున్నారు కాబట్టి నేను కూడా 40 నిమిషాలైనా మాట్లాడతాను. ఎలాంటి 40 ఉండాలి. ఒకరే వస్తే కన్నా ఎంతసేపు మాట్లాడతాను? 5 నిమిషాలు మహా అయితే, ఇంకొక 2 నిమిషాలు, అంతే కదా. అందుకే ఎవరెవరు రాలేదో మీరందరూ కలుసుకొని మాట్లాడుకొని ఇవిడే ఒక అర్జీ తయారు చేసి మీ అందరి పేర్లు రాయండి. రాసి ఆ సెక్రటరీకి ఇచ్చి, చూడమ్మా ఇట్లా గౌని ప్రతాప్ రెడ్డి వచ్చిండ్రే,
మరి మాకెందుకు స్మార్ట్ కార్డ్ రాలేదు, ఎందుకు తీసుకోలేదని మమ్మల్ని అడిగినారు. ఇట్లా అర్జీ ఇచ్చినా కూడా అవ్వలేదని చెప్పండి. నీకు రెండోసారి అర్జీ ఇస్తున్నాము, మా పని ఇప్పుడు చేయకపోతే గౌని ప్రతాప్ రెడ్డి మీ పైన అధికారులతో మాట్లాడి చేపిస్తాడు. అవును, నీ మర్యాద ఉండలేదు, నువ్వు ఇప్పుడు చేసి పెట్టు మా పని అని నువ్వు అడుగు. వాళ్ళు పని చేయలేదా, నేను ఇప్పుడు నా ఫోన్ నంబర్ ఇస్తాను, 15 రోజులు వెయిట్ చేసి ఇప్పుడు నీకు ఎవరు చెప్పుకోవాలని నీకు తెలిసిండదు కదా. నేను వచ్చినా నువ్వు నాకు చెప్తున్నావు, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను వచ్చినాను ఇది కనుక్కునే కోసమే నేను వచ్చినాను. నేనే వచ్చినాను కదా, నువ్వు ఎవరితోకి వెళ్ళిపోతావు. అందుకే నేను కరెక్ట్ నేను చెప్పేది. ఇప్పుడు నేను నంబర్ ఇస్తాను, నేను నంబర్ రాసిస్తాను. అవును ఖచ్చితంగా అధికారులు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ అని చెప్పడానికి ఇంకా సాధ్యం లేదు. 15 రోజుల వరకు వాళ్ళకి ఇంకా టైం ఉంది. ఓకే సరే నేను చెప్పేది ఏంటంటే ఓకే సంతోషము ఎవరు సెక్రటరీ సిద్ధన్న కదా, సరే సిద్ధన్నది నంబర్ తీసుకుని సిద్ధన్నతో మీ తరపున నేను మాట్లాడతాను. సరేనా, సిద్ధన్నతో మీ తరపున నేను మాట్లాడతాను. మళ్ళా 2 వారాల తర్వాత నేను మళ్ళా ఇదే మండలం ఇదే ఊరికి మళ్ళీ వచ్చేది ఉంది. అప్పుడు వచ్చిన మిమ్మల్ని అందరూ ఇంకోసారి కలుస్తాను. సిద్ధన్న 2 వారాలు టైం ఇస్తున్నాను, వాళ్ళు అర్జీ ఇస్తున్నారు. వాళ్ళు అర్జీ ఇచ్చింది నువ్వు పైన అధికారులతో మాట్లాడి సాధ్యమైన తొందరగా నువ్వు చేయకపోతే నేనే పై అధికారులతో మాట్లాడతాను. కలెక్టర్ వరకు కానీ పోయి నేను గొడసలపల్లికి రావాల్సింది ఎవరెవరికి స్మార్ట్ కార్డు రాలేదో వాళ్ళందరికీ ఇప్పిస్తాను. జాబ్ కార్డు, భీమ్ కార్డు, జాబ్ కార్డు అవన్నీ భీమ్ కార్డు సమస్య. అవును, సంతోష్ ఈ సమస్యలు తెలుసుకోవడానికే నేను వచ్చింది. సరేనా, ఈ సమస్యలు తెలుసుకోవడానికే నేను మీ ఊరు వచ్చింది. సంతోషం, మీరందరూ సమస్యలు తెలుసుకున్నారు. ఒకరు చెప్పండి, నేను వింటున్నా, చెప్తాను. ఒకరు ఇప్పుడు మీ అమ్మాయి అందరూ పోయి ఎప్పుడు వస్తారు చెప్పండి, నేను వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. ఏ రోజు వస్తారు మీరు చెప్పండి. రేపు రెడీనా? రేపు మీరందరూ హీరోయిన్కి వస్తా అంటే నేను వస్తాను మీతో పాటు. మర్నాడా ఏ రోజు పోదాం చెప్పండి. మర్నాడా చెప్పాడా? నిర్ణయాలకి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని మీ పని చెప్పించే బాధ్యత నాది. ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. 1వ తేదీ ఎప్పుడు చెప్పండి. సరే, ఓ పని చేయండి, మీరు అర్జీలో ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు చేసి చేయండి. నేను ప్రెసిడెంట్ గారితో తీసుకొని సరే అర్జీ ఇప్పుడు రాసేయండి, నేనే తీసుకుంటాను. నేనే ఎంఆర్ఓతో మాట్లాడతాను. అర్జీ రాసేయండి. ఎవరెవరికి రాలేదో చెప్పండి. సరే చెప్పండి.
అనిజ్మెంట్ ఒకరికి 1000 రూపాయలు ఖర్చు చేయండి సార్, ఒకరికి 1000 రూపాయలు ఖర్చు చేయండి, ఒక కుటుంబానికి 1000 రూపాయలు ఖర్చు చేయండి. 100 ఎకరాలు ఉన్నోకి బీమ్ కార్డు ఉంది, 2 ఎకరాలు ఉన్నోకి బీమ్ కార్డు లేదు. ఇప్పుడు ఆయన తెలియాలంటే మరి 10 రోజులు చెప్తున్నా మరి తెలిసేది ముందు ఎవరింట్లో ఉంటే పని చేస్తాను. నేనే ఒక రోజు మీ ఊరు తెలుసుకోవాలి. సరే మరి అట్లానే చేసి నీకు పుణ్యమన్న ఉంటుంది.